పరిస్థితి ఏమిటంటే 30,000 ఇచ్చే పథకాలను మొత్తాన్ని బంద్ పెట్టి కేసీఆర్ సార్ 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులు చేసేస్తున్నాను అంటున్నాడు. అసలు 5,000కు ఏ రైతు కోటీశ్వరులు అయిపోడు. అసలు పంట నష్ట పరిహారం అన్న కాన్సెప్టే లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని వందల కోట్లు 18-19లో 960 కోట్ల పంట నష్టం జరిగింది. 19-20లో 990 కోట్ల పంట నష్టం జరిగింది. 20-21లో 500 కోట్ల పంట నష్టం జరిగింది. ఇలా 21-22లో 1000 కోట్లకు పైగానే పంట నష్టం జరిగింది. మరి ఇంత పంట నష్టం 100 కోట్లలో పంట నష్టం జరిగితే అసలు రూపాయి అయినా పంట నష్ట పరిహారం ఇచ్చిన దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో? ఇదా రైతుల సర్కార్? ఇది రైతులను బర్బాదు చేసిన సర్కార్. ఇది రైతులకు భరోసా లేకుండా చేసిన సర్కార్. అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు రైతు పండించిన పంటకు విలువే లేదు. రైతన్న వాడికి గౌరవమే లేదు. ఇక కౌలు రైతు రైతే కాదంటున్నాడు కేసీఆర్ సార్. ఇంత దిక్కుమాలిన సర్కారు ఇక ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మళ్ళీ హెచ్చరిస్తున్నాము కేసీఆర్ గారిని. 24 గంటల ఉచిత విద్యుత్ మీరు రైతులకు ఇస్తాము అని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. గోబెల్స్ ప్రచారం చేసినట్టుగా అసలు రైతులకు సమస్యలే లేవు, రైతులు కోటీశ్వరులు అయిపోయారు, మేం పవర్ ఇస్తున్నాము గనుక పవర్ లోనే ఉంటాము, పవర్ కట్లే రేవు అని మీరన్నమంత మాత్రాన అది నిజం అయిపోదు. రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో రైతులకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎంతో మంది రైతులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్న విషయం నిజమైతే ఇంకొంతమంది అసలు ఆ రైతుకొచ్చే ఆ పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల చచ్చిపోతున్నారు. ఇది వాస్తవమైన పరిస్థితి. ఇది ఇంకా బీభత్సం కాకముందే కేసీఆర్ గారు మేలుకోవాలి. రైతులకు ఇస్తామన్న 24 గంటల పాటు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాల్సిందే అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రతి మండలంలోనూ మీరు కూడా రైతుల పక్షాన నిలబడి రైతుల పక్షాన కరెంటు కోతల మీద మీరు కూడా పోరాడాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులందరికీ పిలుపునిస్తుంది. థ్యాంక్ యూ.